ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజుల్లో మేషరాశి వారి జాతకం కొత్త మలుపు తిరగబోతోంది. 14 ఏళ్ల దరిద్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ల దగ్గరకు వస్తారు. అయితే మరో 5 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రహస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ప్రస్తుత గ్రహస్థితిలో మార్పులు అనేవి మేషరాశి వారి జీవితం పైన అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలను వీరు పొందుతారు. సొంతింటి నిర్మాణం విషయంలో కావచ్చు, ఇతర సమస్యలను తీర్చడంలో కావచ్చు, ఇలా ఇటువంటి సమస్యలు గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైంలో క్లియర్ అయిపోతాయి. ఈ టైంలో ఆదాయపరంగా కూడా మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో అదృష్ట సమయం ప్రారంభమైందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఎప్పటినుంచో గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తున్నట్లయితే కనుక ఈ టైంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతారు. గృహప్రవేశ యోగం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో సంతానం కోసం వెయిట్ చేస్తున్న వారికి సంతానం కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఈ టైంలో రిలీఫ్ని పొందుతారు. గతంలో మీరు ఉన్న పరిస్థితులను చూసి మీకు ఉద్యోగం రాదు, ఇక మీ స్థాయి ఇంతే అని మిమ్మల్ని ఎవరైతే హేళన చేసిన వారు ఉంటారో అటువంటి వ్యక్తులు ఈ టైంలో మీ విలువేంటో తెలుసుకుని మీ కాళ్ళు మొక్కుతారు. అంటే మీరు ఇక్కడ గ్రహించారా? మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ళు మొక్కి శభాష్ అంటారన్నమాట. ఇకపోతే ఈ టైంలో కొత్త వ్యక్తులకు మీరు దగ్గరవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగం విషయంలో అనుకూలమైన ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు రాబోయే కాలంలో. ఇకపోతే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టైంలో ఏర్పడిన సంబంధాలు జీవిత కాలం కొనసాగిస్తారు. అంటే నూతనంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వీరు తొందరపాటుగా ఈ యొక్క రాశివారు మేషరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని చక్కగా కూర్చుని ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇలా నిర్ణయం తీసుకుంటే మీకు అన్ని చక్కటి ఫలితాలే వస్తాయి. ఈ రాశివారు స్నేహితులకు ఎక్కువగా విలువనిస్తారు కాబట్టి స్నేహితులు కూడా వీరికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటారని చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా సరే ఎదుటి వారికి మొహం మీద ఆన్ ఫేస్ చెప్పడం వల్ల ఇతరులు మీ విషయంలో కోపాన్ని చూపిస్తారు. వీరి జీవితంలో మంచి హోదాలో సెటిల్ అవుతారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీకు అటువంటి హ్యాబిట్స్ ఉంటే దయచేసి వాటిని మానేయండి. ఎందుకంటే ఈ యొక్క అలవాటు వల్ల జీవితంలో రాబోయే కాలంలో కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మీకే మంచిది. ఏ సమయంలోనైనా సరే కష్టపడడానికి మీరు ఇష్టపడతారు కాబట్టి ఇదే మీ యొక్క సీక్రెట్ అని చెప్పుకోవచ్చు. గ్రహ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగడానికి ఇది చాలా మంచి శుభ సమయం. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. అనవసరంగా దుబారాగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. స్వీయ నియంత్రణ అంటే మీకు మీ అంతటగా స్వయంగా సొంతంగా కంట్రోల్ అనేది ఉండాలి డబ్బు విషయంలో. ఆ ఖర్చు విషయంలో మాత్రం ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలను మీరు పొందుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలను పొందుతారు. స్థిర చరాస్తులు వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావడానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. కాస్త మీరు కృషి చేస్తే మాత్రం చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక సంతాన రీత్యా ఓర్పును కలిగి ఉండాలి. వ్యాపారంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కు ఊహించిన దానికి మించిన ప్రాఫిట్స్ని పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే ఖచ్చితంగా ఈ టైంలో బ్యాంక్ లోన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలి అని అనుకునేవారు ఈ టైంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో స్నేహితులతో బయటకు వెళ్ళేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవడం మంచిది అనే విషయాన్ని గ్రహించండి. ఇకపోతే అనాలోచితంగా ఈ టైంలో ఖర్చు చేయటం వల్ల రాబోయే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి డబ్బు ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ఇబ్బందులకు లోనవ్వకుండా కేర్ తీసుకోండి. ఇక ఆరోగ్యం విషయంలో చూస్తే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ యొక్క మేషరాశి వారు ఈ టైంలో శరీరానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండ సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులు మీ చుట్టుముట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సమయానికి తిండి తినండి. కంటికి నిద్రపోవడం కూడా చాలా అవసరం. ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఇటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంది, ఇబ్బంది పడుతున్నాము అనే ఆలోచన ఈ సమయంలో మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి అటువంటి ఆలోచనకు దూరంగా ఉండండి. అదేవిధంగా అలాంటి ఆలోచనలను అసలు వదిలిపెట్టేయండి. ఇక విద్యార్థులు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి విద్యార్థులకు పట్టిందల్లా బంగారమా అనేటట్లుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అన్నింట మీకు చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఇక రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. ఈ టైంలో ఈ రాశి వారికి క్రమశిక్షణ లేకపోయినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించడం మంచిది. ఈ టైంలో ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఇకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా వసూలు అవుతాయి. దాంతో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలివేయకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం, ఆ విధంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి గుర్తింపుతో పాటుగా ఆర్థిక లాభం కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. ఇక వ్యాపారం విస్తరించాలనుకునే వ్యక్తులు ఈ సమయంలో మంచి లాభాలను, ప్రాఫిట్స్ను పొందుతారు. రాబడి కూడా జనరేట్ అవుతుంది. అంటే ఇన్కమ్ అనేది పెరుగుతుందన్నమాట. ఇకపోతే మంగళవారం నాడు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పడమర దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల అనుకున్న విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విశేషమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందుతారు. ఇక మంగళవారం నాడు ప్రారంభించి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవటం వల్ల కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అంటే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోయి సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని పొందుతారు. ఇకపోతే ఎర్రటి మందార పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఐశ్వర్యం వరిస్తుంది. జాజి పూజ అంటే ఈ మేషరాశి వారు జాజి పూలతో కూడా మాలను చక్కగా తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చేసే మీ యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఇకపోతే ఈ యొక్క మేషరాశి వారు ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే కనుక వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. గురువారం రోజు శనగలను దానంగా ఇవ్వటం వలన గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు గురు కవచం చదువుకోవటం వలన గురు బలం పెరుగుతుంది. దీని వలన మేషరాశి వారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అనవసరంగా వ్యయం అంటే ఖర్చు అయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయన్నమాట. ఇక వీలైనప్పుడు గోశాలకు వెళ్ళండి. అక్కడ గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించండి. ఇలా చేయటం వల్ల ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సకల దేవతల అనుగ్రహంతో అభిష్టాలు అంటే కోరికలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, మరో 5 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ టైంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.